నమస్తే, వెల్కమ్ టు 1TV న్యూస్. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. ప్రజాస్వామ్యంలో సంక్షేమం తప్పనిసరి, సీఎం చంద్రబాబు. ఇకపై ఏటా డిఎస్సి విద్యాశాఖపై సమీక్షలో మంత్రి లోకేష్. డ్రీమ్ 11 తో సహా రియల్ మనీ ఆన్లైన్ గేమింగ్ యాప్స్ నిలిపివేత. అమెరికాలో టూరిస్టు బస్ బోల్టా, 5 దుర్మరణం. నియోజకవర్గ అభివృద్ధియే లక్ష్యం, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు. ప్రజాస్వామిక దేశంలో సంక్షేమం తప్పనిసరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. భారతదేశం ఎదుగుతున్న క్రమంలో ఆర్థిక అభివృద్ధిలో అందరినీ భాగస్వాములను చేయడం అవసరమన్నారు. అప్పుడే పేదరికాన్ని నిర్మూలించగలమని చెప్పారు. శుక్రవారం సాయంత్రం ఢిల్లీ తాజ్ ప్యాలెస్ లో వరల్డ్ లీడర్స్ ఫోరం 2025 పేరిట ఎకనామిక్ టైమ్స్ పత్రిక ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన ప్రసంగించారు. ఉన్నవారికి లేని వారికి మధ్య అగాధాన్ని ఎలా పూరించాలన్నదే నా ఆలోచన. ఒకవైపు అత్యంత సంపన్నులు, మరోవైపు అత్యంత నిరుపేదలు ఉన్నారు. అందుకే నేను P4 పేరిట ప్రజలను సంక్షేమంలో భాగస్వాములను చేయాలని అనుకున్నాను. అన్ని అవకాశాలు ఉన్న సంపన్నులు చివరి వరుసలో ఉన్న వారిని దత్తత తీసుకొని అట్టడుగున ఉన్న 20% ప్రజలకు చేయూతనిచ్చేందుకు ప్రయత్నించాలి. ప్రభుత్వం చేస్తున్న దానికి ప్రైవేటు రంగం తోడ్పడాలి. ఈ రకంగా అసమానతలు తగ్గించాలన్నదే నా ధ్యేయమని తెలిపారు. యాజమాన్య స్ఫూర్తిని, వారి పనితీరును నియంత్రించకూడదని, అదే సమయంలో అట్టడుగు వారిని ఎలా పైకి తేవాలన్నదే ఆలోచించాలని సూచించారు. ఆ దిశగా విధానాలకు రూపకల్పన చేయాలన్నారు. అభివృద్ధి దశలో ప్రభుత్వాలు చేపట్టే కార్యక్రమాలకు అంతటా కూడా ప్రోత్సాహక వాతావరణం కనబడుతోందన్నారు. ముఖ్యమంత్రిగా తనకు ఎన్నో అడ్డంకులు వచ్చినప్పటికీ వాటన్నిటిని అధిగమించి అభివృద్ధి కాముకుడిగా గుర్తింపు పొందానని తెలిపారు. సుదీర్ఘకాలం సీఎం గానే గాక ప్రతిపక్ష నాయకుడిగా కూడా పనిచేశానని, ప్రతిపక్షంలో ప్రభుత్వంలో ఎలా వ్యవహరించాలో తనకు తెలుసునని చెప్పారు. ప్రధాని మోదీ చేపట్టిన క్వాంటమ్ మిషన్ వచ్చే జనవరిలోనే ఫలితాలు చూపిస్తుందని, అది ఆంధ్రప్రదేశ్ లోనే ప్రారంభమవుతోందన్నారు. రాష్ట్ర చరిత్రలో మొదటిసారి 16,347 పోస్టులతో మెగా డిఎస్సిని విజయవంతంగా నిర్వహించామని మానవ వనరుల అభివృద్ధి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. ఇక నుంచి ప్రతి సంవత్సరం డిఎస్సి ప్రకటించి ఎప్పటికప్పుడు ఖాళీలు భర్తీ చేస్తామని వెల్లడించారు. ఉండవల్లిలోని నివాసంలో శుక్రవారం ఆయన విద్యాశాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అనవసరమైన శిక్షణ కార్యక్రమాలతో ఉపాధ్యాయులు విలువైన సమయాన్ని వృధా చేయొద్దని అధికారులకు స్పష్టం చేశారు. ప్రభుత్వ విద్యారంగంలో ప్రమాణాల మెరుగుదలకు 14 నెలలుగా అనేక సంస్కరణలు అమలు చేశామన్నారు. ఈ సంస్కరణల అంతిమ లక్ష్యం అభ్యసన ఫలితాలు సాధించడమేనని చెప్పారు. మెరుగైన ఫలితాలు సాధించవలసిన బాధ్యత అధికారులు, టీచర్లపై ఉందన్నారు. అసర్ నివేదిక ప్రకారం ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ అంటే చదవటం, రాయటం, గణితంలో ప్రాథమిక నైపుణ్యం సాధించడంలో రాష్ట్రం 14వ స్థానంలో ఉందని, ఈ ర్యాంకును మెరుగుపరిచేందుకు నిర్మాణాత్మక చర్యలు చేపట్టాలని కోరారు. దేశంలో తొలిసారిగా ప్రతి బిడ్డకు FLN ను ఒక హక్కుగా అందించబోతున్నామని చెప్పారు. తల్లికి వందనం పథకంలో చివరి విడతగా పెండింగ్ దరఖాస్తులకు 325 కోట్ల రూపాయలు విడుదల చేసినట్టు తెలిపారు. 2024-25 ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేసేలాగా చర్యలు తీసుకోవాలన్నారు. కొత్తగా మంజూరైన జవహర్ నవోదయ కేంద్రీయ విద్యాలయాలకు ఏర్పాటుకు దాతల సహకారంతో భూసేకరణకు చర్యలు చేపట్టాలన్నారు. తమిళనాడు, పంజాబ్, గుజరాత్లో అమలు చేస్తున్న విజయవంతమైన విధానాలను అధ్యయనం చేసి ఉత్తమ ప్రీ స్కూల్స్ పాలసీ రూపొందించాలని సూచించారు. ఈ స్పోర్ట్స్ ను ప్రమోట్ చేస్తూ మనీ గేమింగ్ రిస్కులకు కళ్లెం వేసే కీలకమైన ఆన్లైన్ గేమింగ్ బిల్లు అధికారికంగా చట్టంగా మారిన సంగతి తెలిసిందే. కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ పార్లమెంటులో ప్రవేశపెట్టిన ప్రమోషన్ అండ్ రెగ్యులైజేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ బిల్లు 2025ను లోక్సభ ఈ నెల 20వ తారీఖున ఆమోదించగా 21న రాజ్యసభ ఆమోదం పొందింది.
ఉభయ సభల్లోనూ ఆమోదం పొందిన ఈ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. దీంతో ఈ చట్టం వెంటనే అమల్లోకి వచ్చింది. ఆన్లైన్ గేమింగ్ బిల్లును ఆమోదించిన తర్వాతే పలు ఆన్లైన్ గేమింగ్ ప్లాట్ఫారంలు మూతపడ్డాయి. డ్రీమ్11, మై11 సర్కిల్, విన్సో, జూపే, నజరా టెక్నాలజీస్ మద్దతు గల పోకర్ బాజీ వంటి ఆన్లైన్ గేమింగ్ ప్రమోషన్ అండ్ రెగ్యులైజేషన్ బిల్లు 2025 అన్ని రకాల ఆన్లైన్ మనీ గేమ్లపై పూర్తి నిషేధాన్ని విధించింది. అదే సమయంలో ఈ స్పోర్ట్స్ ఆన్లైన్ సోషల్ గేమ్లను ప్రోత్సహిస్తోంది. ప్లే గేమ్స్ 24/7 ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యంలో నిర్వహించబడుతున్న ఆన్లైన్ ఫ్యాంటసీ గేమ్ మై11 సర్కిల్ సోషల్ మీడియా పోస్ట్ లో నిజమైన డబ్బుతో కూడిన అన్ని గేమింగ్ సేవలను నిలిపివేస్తున్నట్లు తెలిపింది. భారత క్రికెటర్లు ఎంఎస్ ధోని, రోహిత్ శర్మ, బాలీవుడ్ నటుడు కార్తిక్ ఆర్యన్ వంటి బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్న ప్రముఖ ఫ్యాంటసీ స్పోర్ట్స్ ప్లాట్ఫామ్ డ్రీమ్11 కూడా తన దుకాణాన్ని మూసేసింది. అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నయాగర జలపాతం అందాలను చూసి న్యూయార్క్ తిరిగి వెళ్తున్న టూరిస్టు బస్సు పెంబ్రోక్ సమీపంలో అదుపు తప్పి బోల్టా పడింది. దీంతో 5గురు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. బస్సుపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో అదుపు తప్పి బోల్టా పడిందని అధికారులు వెల్లడించారు. గాయపడిన వారిలో 1 నుంచి 74 ఏళ్ల మధ్య ఉన్న వయసు గల వారు ఉన్నారని, వారందరినీ ఎయిర్ అంబులెన్స్ లో దవాఖానాకు తరలించామని చెప్పారు. మృతుల్లో చిన్నారులు ఎవరూ లేరని తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో 54 మంది ఉన్నారని, మధ్యాహ్నం 12:30 సమయంలో ఈ ఘటన జరిగిందని ఆండ్రెరే అనే పోలీసు అధికారి వెల్లడించారు. పర్యాటకుల్లో అత్యధికులు భారత్, చైనా, ఫిలిప్పీన్స్ కు చెందిన వారు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనతో న్యూయార్క్ హైవేపై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఇదొక విషాద ఘటన అని న్యూయార్క్ గవర్నర్ క్యాథీ హెచ్చుల్ పేర్కొన్నారు. కడప జిల్లా బదివేలు పట్టణ అభివృద్ధి సొసైటీ సభ్యులు బదివేలు పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన లింగప్పను మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ ని శాల్వాలతో కప్పి ఆత్మీయంగా ఆహ్వానించారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన సీఐ మాట్లాడుతూ చట్ట సంరక్షణకై తన వంతు బాధ్యతను నిర్వహిస్తానని తెలిపారు. కార్యక్రమంలో బద్వేలు పట్టణ అభివృద్ధి సొసైటీ అధ్యక్షులు నాన్నపాల వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి బద్వేలు గురుమూర్తి, గౌరవ అధ్యక్షుడు కొండపల్లి చిన్న సుబ్బారావు, ఉపాధ్యక్షులు కేవి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ప్రజల మౌలిక సదుపాయాలు కానీ వాళ్ళ కావాల్సినటువంటి డెవలప్మెంట్ అంటే ఏమేమి స్టేషన్లో కూడా క్యాంప్ పెట్టాం సార్. తర్వాత ఐ క్యాంప్ పెట్టాం సార్. తర్వాత ఏదైనా పెద్ద వాళ్ళకి షుగర్ టీవీ అని డాక్టర్ చూపించేది, అక్కడ వాళ్ళకి ఐ క్యాంప్ మెడికల్ క్యాంపులు పెట్టించేది చేపిస్తాను సార్. తర్వాత మొక్కలు ఇవన్నీ నాటుతాను సార్. సంవత్సరాలకు ఏదైనా ప్రభుత్వం దృష్టికి ఏదైనా చిన్న సమస్యలు ఉంటే మున్సిపాలిటీకి అప్లై చేసి. తెలంగాణ ప్రజా ప్రభుత్వం రాష్ట్రంలో పనుల జాతర కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. అందులో భాగంగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు భూపాలపల్లి నియోజకవర్గంలోని షాయంపేట మండలంలో జరిగినటువంటి పనుల జాతరలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మండలంలోని ఎంజేపీ పాఠశాలలో నరేగా నిధులు 20 లక్షలతో కొత్తగా నిర్మించిన సీసీ రోడ్డును ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం వన మహోత్సవంలో పాల్గొని మొక్కలు నాటి నీరు పోశారు. ఎమ్మెల్యేకు పతిపాక గ్రామానికి చెందిన ఎంజేపీ స్కూల్ విద్యార్థి జగన్ తాను తయారు చేసిన హ్యాండ్ క్రాఫ్ట్ ను ఎమ్మెల్యేకు అందజేశారు. అనంతరం గ్రామ పంచాయతీ ఆవరణలో స్వచ్ఛ భారత్ మిషన్ నిధులు 3 లక్షలతో కమ్యూనిటీ టాయిలెట్స్ నిర్మాణ పనులకు కూడా శంకుస్థాపన చేశారు. కృష్ణా జిల్లా దివిసీమకు కృష్ణా నది వరద ఉధృతి కొనసాగుతోంది. ప్రకాశం బ్యారేజీ వద్ద నుంచి 5 లక్షలకు తగ్గకుండా వరద కొనసాగుతున్న నేపథ్యంలో అధికారులు కృష్ణానది కరకట్ట వెంబడి చర్యలు వేగవంతం చేశారు. అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ ఉత్తర చిరువల్లంకలో అవుట్ ఫాల్స్ లూయిస్ పనులు పరిశీలించారు. అధికారులు అప్రమత్తంగా పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు. మొన్న బాబు వచ్చినప్పుడు చూపించాను, అక్కడ కోచరపాలెం వచ్చారు కదా, అక్కడ నుంచి డ్రైన్ మొత్తం అసలు పూడిపోయిందండి పూర్తిగా. చిరంజీవి 70వ జన్మదిన వేడుకల సందర్భంగా నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో జనసేన నాయకులు ఆలమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జన సైనికులు ఘనంగా జరుపుకున్నారు. పట్టణంలోని సమైక్యాంధ్ర కట్ట వద్ద బాణసంచా కాల్చి వేడుకలకు శ్రీకారం చుట్టారు.
అనంతరం ఆలమోహన్ రెడ్డి కేక్ కట్ చేసి ఒకరినొకరు తినిపించుకుంటూ ఆనందోత్సాహాలతో సంబరాలు జరుపుకున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ హాల్లో సమాచార హక్కు చట్టంపై రాష్ట్ర సమాచార కమిషనర్ ఆధ్వర్యంలో పిఐఓ ఆపిలెట్ అధికారులకు చట్టం పట్ల అవగాహన సదస్సులో సమాచార హక్కు చట్టం కమిషనర్లు పివి శ్రీనివాసరావు, దేశాల భూపాల్, శ్రీమతి వైష్ణవి మేర్లా, జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్, ఎస్పీ శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమాచార హక్కు చట్టం కమిషనర్ పివి శ్రీనివాసరావు మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం పౌరులకు పారదర్శకత, బాధ్యతాయుత పరిపాలన అందించడంలో కీలకమైన సాధనమని తెలిపారు. రాష్ట్రంలో 17,000 ఆర్టీఐ కేసులు పెండింగ్ లో ఉన్నాయని, అందులో జోగులాంబ గద్వాల జిల్లా కూడా ఒకటి అని తెలిపారు. వీటిని త్వరితగతిన పరిష్కరించేందుకు జిల్లాల పర్యటనలు చేపట్టడం జరిగిందన్నారు. పిఐఓ అధికారులు ప్రజలకు సమయానికి పూర్తి సమాచారాన్ని అందించారని, ఆర్టీఐ దరఖాస్తుల పరిష్కారం ఆలస్యం కాకుండా చట్టంలో ఉన్న సమయ పరిమితి లోపల సమాధానం ఇవ్వాలని ఆదేశించారు. అధికారులు చట్టం పట్ల భయం వీడినాడి నిర్భయంగా యాక్ట్ ప్రకారం అడిగిన సమాచారాన్ని నిర్ణీత సమయంలోగా అందజేయాలని, ఆర్టీఐ చట్టాన్ని సక్రమంగా అమలు చేస్తే అవినీతి తగ్గిపోతుందని, ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం పెరుగుతోందని అన్నారు. పేరేంటిది? నేను ఎక్కడ హాస్టల్ పేరేంటిది? హాస్టల్ పేరు ఎన్ని రోజులు ఉంది? హాస్టల్లో ఉన్నావు? హాస్టల్ ఎన్ని రోజులు ఉంది ఉంటున్నావు? బయటకి ఎందుకు వెళ్ళినావు? పారిపోయినావా? నీకు ఉండ బుద్ధి కాలేదు, పారిపోయినావు హాస్టల్కి వెళ్ళి. బస్ కింద పట్టుకోండివా? లారీ కింద వాడు వాళ్ళు ఇచ్చారు, నాకు వచ్చి చెప్తే నేను ఈ టికెట్ పట్టుకొచ్చాను. అన్నం చేయటం తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరతపై రైతులలో గందరగోళం సూచించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని బీజేపీ కిషన్ మోర్చా అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి అన్నారు. ఖమ్మంలోనే స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతులకు కావలసిన యూరియాను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అందించిందని, అయినా రాష్ట్ర ప్రభుత్వం ఆ యూరియాను రైతులకు సక్రమంగా అందించకుండా కేంద్ర ప్రభుత్వంపై నిందలు మోపడం సరైనది కాదన్నారు. ఇంకా తెలంగాణ రాష్ట్రానికి కావాల్సిన యూరియాను సరఫరా చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. చోటా మోటా నాయకులు కేంద్ర ప్రభుత్వంపై చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని రైతులెవ్వరూ కూడా నమ్మవద్దని, కేంద్ర ప్రభుత్వం రైతుల పక్షపాతిగా రైతులకు కావలసిన యూరియాని అందిస్తూనే ఉందన్నారు. నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాల మేరకు ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఇలా అంతర్జాతీయ ఉద్రిక్త వాతావరణంలో ఉన్నప్పటికీ కూడా ఎర్ర సముద్రంలో మరి రవాణాలో ఉన్నటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఏ రాష్ట్రానికి రైతులకు ఇబ్బంది కలగకూడదు అనేటువంటి ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము యూరియాను ఒక క్రమ పద్ధతిలో అన్ని రాష్ట్రాలకు సప్లై చేస్తున్నప్పటికీ కూడా తెలంగాణలో కేవలం రాజకీయ దురుద్దేశంతో కూడినటువంటి బురద జల్లేటువంటి రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి. ఎంత దురదృష్టం అంటే ఈ రోజున ఇప్పుడు మన సొంత జిల్లా తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు. తన సొంత జిల్లాలో ఒక్కసారి పరిస్థితి కనుక చూస్తే ఇక్కడ వ్యవసాయ విస్తీర్ణం పంట ఏం పెరగలే. గత సంవత్సరానికి ఇప్పటికీ పంట విస్తీర్ణంలో ఏ మార్పు రాలేదు. కానీ గత ఆగస్టు నాటికి ఈ ఆగస్టు నాటికి యూరియా వాడకం కనుక చూస్తే దాదాపు 3,000 టన్నుల యూరియాను అదనంగా ఇప్పటికే విక్రయించినట్లుగా వ్యవసాయ శాఖ అధికారులు అధికారికంగా లెక్కలు చెప్తా ఉన్నారు. నేను ఈ పాత్రికేయ మిత్రుల ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తుమ్మల నాగేశ్వరరావు గారిని అడుగుతా ఉన్నాను. మన ఖమ్మం జిల్లాలోనే పంట విస్తీర్ణం మారకుండా గత ఆగస్టు నాటికి ఇప్పటికీ 3,000 టన్నులకు పైగా యూరియాను అదనంగా రైతులకు విక్రయించినామంటే ఈ యూరియా అంతా ఎక్కడికి పోయింది? ఎవరి ఇళ్లలో ఉంది? అంటే బ్లాక్ మార్కెట్ మాఫియా చేతిలో ఉందా? అవసరం లేకపోయిన ఇళ్లలో కొని పెట్టుకున్నారా? ఏందంతా నడుస్తూ ఉంది రాష్ట్రంలో. నేను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారిని అడుగుతా ఉన్నా. ఈరోజు కేవలము గోబెల్స్ ప్రచారం ప్రారంభం చేసి అనవసరమైనటువంటి ఆందోళన రైతులలో రేకెత్తించడం వల్ల అవసరం ఉన్నా లేకపోయినా కొని ఇంట్లో పెట్టుకుంటే బెటర్ అనేటువంటి ఆలోచన ఒకటి తీసుకొచ్చారు. రెండోది,
ఎప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా చూడండి, అప్పుడు బ్లాక్ మార్కెట్, మాఫియా మార్కెట్, ఈ దొంగ ఎక్కువ రేట్లకు అమ్మేటువంటి వ్యాపారస్తులందరూ కూడా పురివిప్పు నాట్యం చేస్తారు. ఇలా జరుగుతున్నది ఏంటి? రాష్ట్రంలో బ్లాక్ మార్కెట్ను కట్టడి చేయలేకపోతా ఉన్నారు. ఒక్కసారి మనం పరిశీలిస్తే అంతర్జాతీయ మార్కెట్లో అనేక రెట్లు అంతర్జాతీయ మార్కెట్లో రసాయనిక ఎరువుల ధరలు పెరిగినప్పటికీ కూడా ఇలా యూరియా బస్తాను 266 రూపాయలకు ఇలా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రైతులకు ఇస్తా ఉంది. మీరు ఒక్కసారి పాత్రికేయ మిత్రుల్ని అడుగుతా ఉన్నా, మీరు గూగుల్లో పోయి చూడండి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరద ముప్పుకు గురై పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని, కౌలు రైతులకు ఎకరానికి 50,000 రూపాయలు పరిహారం అందించాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బొంతు రాంబాబు డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన పంటలను తెలంగాణ రైతు సంఘాల జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు, వ్యవసాయ కార్మిక సంఘ రాష్ట్ర కమిటీ సభ్యులు తాళ్లపల్లి కృష్ణ, రైతు సంఘం నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు తాళ్లపల్లి కృష్ణ మాట్లాడుతూ, ఖమ్మం జిల్లాలో అనేక గ్రామాల్లో వాగులు, లోతట్టు ప్రాంతాలలో రహదారుల ప్రక్కన వరద పోటు వేసి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా పంట నష్టంపై సర్వే జరిపించి నష్టం వివరాలు నమోదు చేయించాలని డిమాండ్ చేశారు. దెబ్బతిన్న పంటలకు కౌలు రైతులకు ఎకరానికి 50,000 రూపాయలు, సొంత భూమి సాగు చేస్తున్న రైతులకు ఎకరాకు 30,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. వరద పీడిత ప్రాంతాలని రైతు సంఘం జిల్లా నాయకులు అట్లాగే పరిశీలన చేయడం జరుగుతూ ఉంది. భద్రాద్రి జిల్లాలో భారీగా గంజాయి పట్టుపడింది. టేకులపల్లి మండలంలో ఒక లారీలో తరలిస్తున్న సుమారు 2,12,00,000 విలువైన సుమారు 424 కేజీల గంజాయిని పట్టుకున్నట్లు ఇల్లందు డీఎస్పీ చంద్రభాను తెలిపారు. టేకులపల్లి పోలీస్ స్టేషన్ లో గంజాయి తరలిస్తున్న 2 నిందితులను మీడియా సమావేశంలో చూపిస్తూ సిఐ భద్ర సత్యనారాయణ, ఎస్ఐలు సిబ్బందితో కలిసి డీఎస్పీ సమావేశం నిర్వహించారు. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ప్రభులాల్ గుర్జర్, నారాయణ గుర్జర్ అనే కలిమెలకు చెందినటువంటి రాంబాబు వద్ద నుంచి 2,12,00,000 విలువైన గంజాయిని ఒరిస్సా రాష్ట్రం మోటోలోని అటవీ ప్రాంతం నుంచి శివరాజ్ గురజాలతో కలిసి లారీలో భద్రాచలం, పాల్వంచ, టేకులపల్లి మీదుగా రాజస్థాన్కి తరలిస్తున్నారు. టేకులపల్లిలో వాహనాలు తనిఖీలు చేస్తున్న పోలీసులు అనుమానంతో లారీని క్షుణ్ణంగా తనిఖీ చేయగా సీటు కింద భాగంలో అమర్చిన గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. సమావేశంలో సిసిఎస్ సిఏ రమాకాంత్, ఎస్ఐ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ప్రజాస్వామ్యంలో సంక్షేమం తప్పనిసరి, సీఎం చంద్రబాబు. ఇకపై ఏటా డిఎస్సి విద్యాశాఖపై సమీక్షలో మంత్రి లోకేష్. డ్రీమ్ 11 తో సహా రియల్ మనీ ఆన్లైన్ గేమింగ్ యాప్స్ నిలిపివేత. అమెరికాలో టూరిస్టు బస్ బోల్టా, 5 దుర్మరణం. నియోజకవర్గ అభివృద్ధియే లక్ష్యం, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు. ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.